వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. చదవాలి చదివి తీరాలి అని అయితే చాలా వరకు డిసైడ్ చేసుకొని ఉంటారు. 0 నుండి స్టార్ట్ చేస్తున్నారా? మీకు ఈ కౌటిల్య బ్యాచ్ చాలా ఉత్తమం. ఫస్ట్ టైం చదివే వాళ్ళకి, ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ కౌటిల్య బ్యాచ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదా ఆల్రెడీ చదివేశారు, మనం రివిజన్ చేస్తే చాలు అనుకునే వాళ్లకు చాలా అంటే చాలా ఉపయోగం. టెక్స్ట్ బుక్స్ని చదివించేది ఈ ఎస్జిటి లెవెల్ 2 and 3 ఎగ్జామ్ బ్యాచ్. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం క్లియర్గా. ఈ ఎస్జిటి లెవెల్ 2 and 3లో చూసినట్లయితే ఇదివరకే చాలాసార్లు చెప్పుకున్నాం, రివిజన్. మళ్ళీ చెప్తున్నాం, పదే చెప్తున్నాం, రివిజన్ టెస్టులు ఇవి. వీటిని రాస్తూ వస్తే మీకు తెలియకుండా టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా చదివి పక్కన పెట్టేస్తారన్నమాట. అంత పకడ్బందీగా అయితే ఇది జరుగుతుంది. ఇప్పుడు కంటెంట్ ఒకసారి చూద్దాం. ఈ కంటెంట్లో ఇప్పటి వరకు మనము ఫస్ట్ వీక్ సంబంధించి 2 పరీక్షలు అయితే జరుపుకున్నాము. మూడవ పరీక్షకు అసలు ఏం చదవాలి అంటే 3, 4, 5 తరగతుల ఈవీఎస్. అంటే ఈ 3 టెక్స్ట్ బుక్లు, 3 క్లాసులది టెక్స్ట్ బుక్ కలిపి అసలు ఎలా చదవాలి, ఎలా పూర్తి చేయాలి అని చాలామంది టెన్షన్ అవుతూ ఉంటారు. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవి చాలా సరళంగా ఉంటుంది. 3, 4, 5 తరగతులు కాబట్టి చాలా సరళంగా ఉంటుంది. దీన్ని చాలా ఈజీగా చదువుకోవచ్చు. మనకు టైం చాలా ఉంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఎగ్జామ్ కాబట్టి చాలా టైం ఉంది, బోల్డ్ అంత టైం ఉంది. కాబట్టి 3, 4, 5 తరగతులకు సంబంధించిన టెక్స్ట్ బుక్ని వద్దన్నా కూడా కనీసం 3 సార్లు అయితే మీరు చదివి రివిజన్ చేసుకోవచ్చు. ఈ 3, 4 టెక్స్ట్ బుక్లో అసలు ఏముంది? ఈ 3, 4 చాలా సరళంగా ఉంటుంది, దీంట్లో ఏముంటుంది అని అనుకుంటారు. కానీ ఈరోజు మనం సాయంత్రం అప్లోడ్ చేయబోయే పరీక్షను కానీ ఒకసారి మీరు రాసినట్లయితే అంటే 3, 4 తరగతుల్లో ఇలాంటి బిట్లు ఉంటుందా అని మీకే ఒక కొత్త ఆలోచన అనేది కలుగుతుంది. ఎందుకంటే మన యొక్క ప్రశ్నల స్థాయి అలా ఉంటుంది, అప్లైడ్ మెథడ్లో ఉంటుంది. కాబట్టి 3, 4, 5 తరగతులే కదా, దీంట్లో ఏముందని అనుకోవద్దండి. చాలా కంటెంట్కి, చాలా విషయాలకి ఇదే బేస్. కాబట్టి చాలా క్షుణ్ణంగా చదవండి, మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 3, 4 తరగతుల నుంచి బిట్లు అయితే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే బేసిక్స్ కాబట్టి చదవండి, చదువుతూనే ఉండండి, మీ సాధనను పరీక్షించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.